హల్లెలూయా. దేవుని కలిగిన ఈ సాయంకాల ప్రార్థనను ప్రార్థనతో ప్రారంభించుకుందాం. మన మధ్యలో చెప్పారు వచ్చి ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడా పరమ తండ్రి నీకు వందనాలు. యేసయ్యా నీకే స్తుతులు తండ్రి. ఆశ్చర్యకరుడివి, ఆలోచనకర్తవునా, బలమైన దేవుడివి, బలవంతుడివి, నిత్యుడకు తండ్రి, సమాధానకర్త నీకు వందనాలు. యేసయ్యా నీకు స్తుతులు. నువ్వు మంచి దేవుడు తండ్రి, కరుణామైనవి, దయామైనవి, ప్రేమమూర్తివి తండ్రి, నీకు వందనాలు. గొప్ప దేవుడు నా ప్రభా, ఇదిగో నిబిడం తండ్రి, ప్రయాసపడిన తండ్రి, భారమవుతున్న జరిగాల నా ఎందుకు రండన్నారు. నా ప్రభా మీతో నేను తానని చెప్పిన దేవుడు నాన్న, నా గొప్ప దేవానికి స్థుతులు. ఈ బిడ్డలు నా తండ్రి శ్యామని పరిచయం చేతులుగా అప్పగిస్తున్నా. ఇదిగో నా తండ్రి సంజయ్ నా ప్రభా సాయంకాల ప్రార్థన జరుపుకుంటగా పాటల ద్వారా తండ్రి, వాక్యం ద్వారా నా ప్రభా ప్రార్థన ద్వారా నేను మంచి పరిశుభ్రంగా మమ్మల్ని సిద్ధపరచలేవనెందు తండ్రి. ఆ బిడ్డల తండ్రి చెప్పబడే వాక్యాన్ని తండ్రి ఆ బిడ్డల నుండి మాట్లాడి నువ్వే వివరించి చెప్పి మాకు బోధించబడుచున్నానా అని వందనాలు. నీ స్వరమై ఉన్నారు తండ్రి, నీ శరీరమై ఉన్నారు నా ప్రభావానికి స్తుతులు. నీ బిడ్డల నాకు భోగంతట్లో తోడుకుండి నీ ఆత్మల మీద కుమ్మరించి ఎక్కడ పరిచయం చేస్తున్నారు అక్కడ నువ్వు తోడుకుండి నడిపించబడుచున్నాను తండ్రి. నీకు వందనాలు. నీ సేవను విస్తరింప చేసుకో నా ప్రభావం వందనాలు. రావాల్సిన బిడ్డలు త్వరగా నప్పించి నా ప్రభావంలో నా తండ్రి నీ పేరు ప్రదర్శి ఆ బిడ్డలు నింపు అయా నీ వాక్యంతో నింపు తండ్రి. ఉడుకులు పొరుగులు కుమ్మించి తీసుకురా తండ్రి. నీ సన్నిధికి వచ్చి నిన్ను శుద్ధించే బిడ్డగా చంద్రపరచు, నిన్ను మహింపరిచే బిడ్డగా చంద్రపరచు తండ్రి. యేసురాజా నా తండ్రి సేవ ఆశ్రయించి దీవించి బలపరచున్నాను. ఈ బిడ్డలను చేతులుగా పడుతున్నాను తండ్రి. చిన్న బిడ్డలు తీసుకున్నాను నా ప్రభా. అయ్యా బిడ్డంతా నలుగురితో ఉండి ఐదవడిగా తండ్రి నీ బిడ్డల ప్రయాణాలంతా తోడుగుండి నడిపించమని ఈ రాత్రి నా ప్రార్థన చిన్న ప్రార్థన ప్రార్థన చేసుకోమని నా ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించుకున్నా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవులయలా కృప చూపువాడా నీ దాసుని దాటిపోయా. దేవులయలా
నేనంటే నీకెందుకో ఈ ప్రేమ నన్ను మరచిపోవెందుకో నేనంటే నీకెందుకో ఈ ప్రేమ నన్ను మరచిపోవెందుకో నా మనసే నీకెందుకో
తల్లిలా లాలించును, తల్లిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తల్లిలా ప్రేమించును. అతను వచ్చే వరకు మరి మాట్లాడుతుంది దేవుని నామమున అతి పరిశుద్ధుడా స్తుతి అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యం నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యం నీకే అర్పించి కీర్తింతును.
హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో మనం పాట పాడుకుంటున్న అందరూ లేచి నిలబడి దేవదేవుని ఆరాధన చేసుకుందాం. అందరికి తెలిసిన పాట పాడదాం. హల్లెలూయా స్తుతి మహిమ అనే పాట అందరికి వచ్చిన పాట కనుక దేవుడు హల్లెలూయా హల్లెలూయా దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెందవు. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెందవు. హల్లెలూయా హల్లెలూయా
దేవుడు తన మహిమతో నింపబోతున్నాడు. ఆరాధన 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 ఎక్కువగా జరగాలి. మన దేవుడు ఇచ్చినటువంటి సంఘాలలో ఆరాధనకు పెద్ద పీట వేయబోతున్నాం. ఆరాధన ద్వారా దేవుణ్ణి మహిమపరచబోతున్నాం. ఆరాధన ఆయన కోరుకునే ఆరాధన ఇక్కడ జరగబోతా ఉన్నది. విశేష జన సమూహాన్ని ఆయన తోడుకొని తీసుకురాబోతున్నాడు ఈ ప్రదేశానికి. ఆయన కోరుకునే ఆరాధన, ఆయనకు మాత్రమే ఆరాధన, ఆయన మాత్రమే సేవించేవారముగా, ఆయన నామము మాత్రమే ఈ ప్రదేశం అంతటా హెచ్చించబడేటట్టుగా ఆయనే తన కార్యము, ఆత్మ కార్యము కని విని ఎరుగని రీతిలో ఈ పట్టణంలో, ఈ ప్రదేశంలో, ఈ స్థలమందు ఆయన చేయబోతా ఉన్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ హల్లెలూయా అనే పదము దేవుని హృదయానికి ఇష్టమైనది. మన నోటి గుండా ఏ సందర్భంలోనైనా ఒక భూత పదములాగా హల్లెలూయా, హల్లెలూయా అనే పదాలు మనము, మన పిల్లలు, మన కుటుంబాలు, సంఘములలో వినబడాలి. మన నోరు ఉచ్చరించాలి హల్లెలూయా అనే పదము. హల్లెలూయా అది ఆశీర్వాదకరమైన పదము, దేవుని హృదయానికి ఇష్టమైన పదము. హల్లెలూయా. దేవునికి మాత్రమే సమస్త మహిమ, ఘనత, ప్రభావములు కలుగులుగా. దయచేసి అందరం కూర్చున్నామా? సామెతల గ్రంథం 25వ అధ్యాయం 4వ వచనం. చక్క ప్రార్థన చేసుకున్నాం. అడుగుదాం వేసే మహాపరిశుద్ధుల దేవుడు వేసే ఈ వాక్యం మనతో మాట్లాడండి. సత్యమే ఇక్కడ స్థిరపరచబడాలి. బ్రహ్మ సత్యం స్వతంత్రులను తెలుస్తుంది కనుక ఈ సత్యవాక్యం ద్వారా ప్రతి ఒక్క స్వతంత్రులుగా ఈ నామానికి మహిమ కలుగునట్లుగా అపవాదికి, వాడి సంబంధులకు, వాడి ఫాలోవర్లు ప్రతి ఒక్కరికి అపజయము కలుగునుగా నజరేయుడు యేసునామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఇక్కడ రాయబడినటువంటి మాట మనం గమనిస్తే, వెండిలోని మస్టు తీసివేసిన ఎడల పుటము వేయువాడు ఏం సిద్ధపరుస్తాడంట? ఏం సిద్ధపరుస్తాడు? పాత్ర. వెండిలోని మస్టు తీసివేస్తే ఏం సిద్ధపరచబడుతుంది? పాత్ర. ఒక పాత్ర సిద్ధపరచబడాలండి. అందరికీ వినియోగపడేటువంటి పాత్ర, ఒక వస్తువు ఉపయోగపడాలి పర్ఫెక్ట్గా అని అంటే దానికి ఒక ప్రాసెస్ ఉంది. ఒక ప్రాసెస్లో కూడా అది ప్రయాణం చేయాలి. ఇప్పుడు వెండి కావచ్చు, బంగారం కావచ్చు, రాగి కావచ్చు, ఇత్తడి కావచ్చు, ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ ఎక్కడి నుంచి తీస్తారు? భూమి కింద భాగం నుంచి, మట్టిలో నుంచే కదా వెండి కానీ బంగారం తీసేది, అవునా? సో మట్టిలో దేవుడు ఏమిచ్చాడు? శ్రేష్టమైన ఉంచాడు. నాకు ఈ మాట చెప్తుంటే ఇంకోటి గుర్తొస్తుంది. మంటి ఘటమైన మనలో దేవుడు ఉంచాడు. ఏముంచాడు? మహిమైశ్వర్యాన్ని దేవుడు ఉంచాడు. మంటి ఘటమైన మనల్ని మట్టిపైన వేసే మనల్ని కూడా చేశాడు. మట్టితో చేయబడిన మనల్ని దేవుడు మనలో ఏమిచ్చాడంట? మహిమైశ్వర్యాన్ని, తన మహిమాస్వరం
తీసేటప్పుడు ఫస్ట్ మట్టిలో నుంచి తీస్తారు. అది విలువైందే, కానీ అవి ఎక్కడి నుంచాడు దేవుడు? విలువైన వాటిని ఎప్పుడు కూడా దేవుడు భద్రపరుస్తాడు. దాన్ని ఏమంటాం? రహస్య స్థలములలో ఉంచుతాడు. అవి కనపడకూడదు, అందుకనే పెట్టారు. అందుకే దానికి అంత విలువ ఉంటుంది, వాల్యూ ఉంటుంది. అయితే అవి తీసిన తర్వాత మట్టేమి అంటుకోకుండా అలాగే ఒరిజినల్గా వచ్చేస్తుందా? వెండి కానీ బంగారం కానీ ఈ మొక్కలు బయటికి తీసేటప్పుడు మట్టి అంటుకోకుండా ఉంటుందా? ఎంత తీసినా మట్టి వస్తుంది. సరే, అది ఎంత బంగారమైనా ముద్దలు ఏమైనా చేసుకుంటారు, తింటారా? ఎంత ముద్దలాగా ఆ ముద్ద దేనికన్నా బీరువాలో పెట్టుకుంటారా? దేనికన్నా ఉపయోగపడుతుందా? వెండి ముద్ద కానీ, రాగి ముద్ద కానీ, బంగారం ముద్ద కానీ దాన్ని మట్టి తీసి శుభ్రం చేసినా కూడా ఏమవుతుంది? ముద్దగా పెట్టుకున్న ఎవరికి అది ఉపయోగం లేదు బయటికి తీసిన. అయితే ఈ బంగారం కానీ వెండి కానీ ఎప్పుడు ఉపయోగపడతాయి? అవి ఎవరికి ఉపయోగపడటానికి దేవుడు దాచిపెట్టాడు, మనకిచ్చాడు? మనుష్యులకు కదా. అయితే ఆ వెండి ఆభరణాలు కానీ బంగారు ఆభరణాలు కానీ ఆ వస్తువులుగా తయారవటానికి ఒక ప్రాసెస్ అనేది ఉంది. ఆమె ఏంటి ఆ ప్రాసెస్? పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 4:5 నుంచి కొన్ని వచనాలు చదువుకుంటే అక్కడ కూడా ఒక బంగారం గురించి రాయమను. ఈ వెండి యొక్క పాత్ర, ఒక గిన్నె కానీ, గ్లాస్ కానీ, స్పూన్ కానీ, ఏదన్నా వెండిది ఒక వస్తువు పాత్ర తయారవ్వాలంటేనంట ఆ వెండిలో ఉన్న మస్టును, ఆ వెండిలో మస్ట్ ఉంటుంది, ఆ మస్టును తీసివేస్తారు. ఆ మస్టుతో పాటు వస్తువులను తయారు చేయరు. తయారు చేస్తే ఏమవుతుంది? ఎప్పటికైనా అయిపోయింది, లక్షణం ఎక్కువ కాలం ఉంటుందా? ఈ మట్టి కలిగినటువంటి వెండి వస్తువులు పాత్రలు మనకు కల్తీవి. కొనుక్కునే వాళ్ళు కూడా ఏ రేటు కలుగుతారు? అలాగే కల్తీ కూడా ఉన్నాయి. బంగారం కూడా కల్తీ చేసి అమ్ముతున్నారు వస్తువులు, వెండి కూడా కల్తీ వస్తువులు ఉన్నాయి. అయితే వాటికి వాల్యూ ఎలా ఉంటుంది? తక్కువగా ఉంటుంది వాల్యూ. ఈ కొనుగోలు చేసే వాళ్ళు ఏం చేస్తారు? ఇష్టం వచ్చినప్పుడు అడుగుతారు. అడగగానే అమ్మేవాడు కూడా ఏం చేస్తాడు? ఇది ఆల్రెడీ ఇది డ్యూపే కదా, సగం అది సగం ఇది కదా, అమ్ముడు పోతే చాలు అని ఇచ్చేస్తారు. అయితే వెండిలాగా తగతగా మెరవాలి, కొనుక్కునే వారి దృష్టికి ఆకర్షణీయంగా కనపడాలి. అబ్బా, వెండి పాత్రని ఎలా ఉండాలి? ఎందుకంటే వెండికి చాలా ఇంపార్టెన్స్ ఉంది, గోల్డ్కి కూడా చాలా ఇంపార్టెన్స్ ఉంది. రెండు ప్రాసెస్ ఒక్కొక్క ప్రాసెస్ లేకుండా వెళ్తాయి. అయితే వెండి ఒక శ్రేష్టమైన కల్తీ అయిన పాత్ర తయారవ్వాలంటే ఏం చేస్తారు? ఏంటో ప్రాసెస్ అసలు మస్ట్ తీయాలి. మస్ట్ ఉంటుంది కదా, దాన్ని చేతులు తెల్ల తొడిపి కడిగితే సరిపోదు. ఏం చేయాలి? కాల్చాలి. ఏం చేయాలి? కాల్చబడాలి. బంగారమైన వెండి అయినా కాలుస్తారు. ఎందుకు? కాల్చినప్పుడు స్వచ్ఛమైన వెండి మిగులుతుంది, మిగతాదంతా ఏమైపోతుంది? మంటలో పడి కాలిపోతుంది, పనికిరాంతే కాలిపోతుంది. అది స్వచ్ఛమైనది, అస్సలైనది, ఒరిజినల్ ఏమవుతుంది? బయటికి వస్తుంది. అది ఎంత ముద్ద కడగబెట్టే చివరికి ఎంతే వస్తుంది. ఆ ఎంతైనా దాన్ని స్వచ్ఛమైన అదే వెండితో పాత్ర చేసినప్పుడు దానిని కొనటానికి ధనవంతుల దగ్గర నుంచి ఎవరైనా సరే దాన్ని ఎంత పెట్టినా, అమ్మేవాళ్ళు ఎంత చెప్పినా అది కొనటానికి ముందుకెళ్తారు. ఇది బంగారమైన కల్తీ సరిగా కరగబెట్టకుండా, దాని మస్ట్ సరిగా తీయకుండా, కాల్చే ప్రాసెస్లో ఉన్న వెండి వెళ్ళకుండా ఉండి సగం పాత్ర చేస్తే విలువ తక్కువ. ఎప్పటికైనా అది నాశనమే. కానీ మస్ట్ పూర్తిగా తీయబట్టడానికి కాల్చబడిన తర్వాత మిగిలిన స్వచ్ఛమైన వెండితో పాత్ర చేసినప్పుడు అది ఎక్కువ కాలం మన్నిక కలిగి, నాణ్యత కలిగి ఉంటుంది. చూడటానికి కూడా ఆకర్షణీయంగా ఉంటుంది. కొనేవాళ్ళు కూడా స్వచ్ఛమైనది కనుక ఆ పాత్రను అమ్మేవాడు చెప్పినంతగా కొనుక్కొని వెళ్ళడానికి సిద్ధపడతాడు.
దీనిలో ఆత్మీయ అర్థం ఏంటి? దేవుడు మనల్ని మొదట ఎవరము కొంచెం మాట్లాడున్నాడు. మొదట మనం ఎవరు అసలు? పాపులము కదా. ఆ పాపుల కోసం దేవుడు ఒక ప్రాసెస్లో కూడా వెళ్ళాడు. కరిగిపోయాడా? అయితే ఆయన విలువైన రక్తం చేత కొనబడ్డామా? కడుగబడిన తరువాత క్రైస్తవులుగా నీతిమంతులుగా మలచబడ్డామా? మలచబడిన తర్వాత చాలాసార్లు అందరూ ఒకేసారి పూర్తిగా మారారు. ఆ కెపాసిటీ మనిషికి లేదు. అయితే దేవుడు ఆయన తన ఉద్దేశంలో ఏ పాత్రగా ఉండటకు ఉద్దేశించాడు, ఏ పాత్రగా సిద్ధపరచాలని ఆలోచన కలిగి ఉన్నాడో ఆ పాత్రలోకి మలచడానికి రక్షించబడినా కూడా సమయం పడుతుంది. కాబట్టి ఆ పాత్రకు అనుగుణంగా మలచడానికి ఏం చేస్తాడు? అగ్నిలో వేసి కాల్స్తాడు. అంటే వెండిని కాల్చినట్టుగా నిజంగా అగ్ని కొలువులో వెళ్ళి కాల్చడము కాదు. నేను మొదటి నుంచి దేవుడు మనకిచ్చిన పరిచయాలు అదే చెప్తున్నా. అక్షర జ్ఞానం పనికిరాదు, ఆత్మ జ్ఞానం కావాలి. బోధించినప్పుడు రెండంతల తీర్పు వస్తుంది. అది గ్రహించుకొని దేవుడి సన్నిధిలో నిలబడి మాట్లాడాలి అని ఫస్ట్ నుంచి చెప్తాను అన్నా కదా. గ్రహింపు కలిగి చెప్పాలి. తొందరపాటు చెప్తే అది తిరిగి ఎవరి మీదకి వస్తే అదే తీర్పండి. హల్లెలూయా. ఓకే, ఈరోజు 3-4 ప్రశ్నలకు సూపర్గా వాక్యంలో నుంచి ఈ హృదయాల్లో చెదిరిపోని విధంగా నేను ఆన్సర్స్ ఇవ్వబోతున్నాను. అయితే దేవుడు ఆయన అనుకున్న పాత్రగా సిద్ధపరచాలంటే ప్రాసెస్లో కూడా అన్నాను కదా. వెండిని ఎట్లాగైతే యజమాని కాల్చి స్వచ్ఛమైన తీసి పాత్ర తయారు చేస్తాడో అట్టి రీతిగా ఏం చేస్తాడు మనల్ని దేవుడు? కొన్ని ప్రాసెస్లో గుండా తీసుకెళ్తాడు. కొంతమందిని శ్రమల కొలిమిలో పుటము వేస్తాడు. పరీక్షల ద్వారా వేరు రకాలు. కొన్నిసార్లు కొంతమందిని ఏం చేస్తాడనంటే ఆయన ఇష్టం వచ్చిన పాత్ర అవ్వడానికి దైవ భయములో నుంచి పుటము వేస్తాడు. అది ఏంటి ప్రాసెస్ అంటే ఆయన తీసుకునే ప్రాసెస్ గద్దింపు, హెచ్చరికలు. తెలుసుకోండి, దేవుడు నడిపించే ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఆయన అనుకున్న పాత్రలోనికి రావాలంటే ఆయన పిల్లలను కొన్నిసార్లు శ్రమలు, పరీక్షలు, అవమానాలు, శోధనలు ఈ మార్గంలో కూడా కాలుస్తూ తీసుకొస్తాడు. కొందరు శ్రమలలోనే ఏం చేస్తారు? దేవుడికి ఆలోచన ఉన్న పాత్రగా మలచబడిపోతారు, దీనులైపోతారు. అది రావాలని ఆ ప్రాసెస్లో నడిపిస్తారు. కొందరికి ఒక్కొక్కరికి ఒక్కొక్క మెంటాలి. ప్రజలందరూ ఒకలాగా లేరు కదా. అయితే కొందరు ఏం చేస్తాడనంటే గద్దింపులు, హెచ్చరికల ద్వారా పుట్టము వేస్తాడు. దైవ భయము. కొందరికి దైవ భయము ద్వారానే ఆయన పాత్రలుగా మార్చబడతాడు. అర్థమవుతుందా? దేవుడు అనుకున్నటువంటి పాత్రగా అవ్వాలంటే అవసరమైతే ఏం చేస్తాడు? గద్దిస్తాడు, హెచ్చరిస్తాడు, బుద్ధి చెప్తాడు, ఖండిస్తాడు. ప్రాసెస్ ఉంది. ఇది దేవుని యొక్క ప్రాసెస్. ఓకేనా? ఎందుకు చేస్తాడంటే చెప్తున్నాను. నిన్ను ఏ పాత్రగా చూడాలనుకున్నాడో ఆ పాత్ర కావడానికి నువ్వు ఇష్టపడట్లేదు అనుకో, ఫైనల్ గా ఏం చేస్తాడు? వార్నింగ్ తో సరి చేస్తాడు. వార్నింగ్ లేనప్పుడు అది వార్నింగ్ అంటే ఫైనల్ సిచ్యువేషన్, లాస్ట్ ఛాన్స్. ఏదైతే భయపడాలని హెచ్చరిస్తాడో దానికి ఖాతరు చేయనప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చెప్పేస్తున్నాను. అది కూడా చూస్తారు. అదేంటి అని అంటే ఏ భయము కలగటానికి దేవుడు హెచ్చరించాడో ఆ భయము వచ్చేస్తుంది. అది నడిపించిన తరువాత ఆయన కాళ్ళ దగ్గరికి
రావాల్సిందే. అది ఇంకా చెప్పాలంటే ఇంకా లాస్ట్ అన్నమాట అది. అయితే ఈ రోజున మనందరం కూడా గమనించాల్సింది ఆయనకి ఇష్టమైన పాత్రలుగా మలచబడాలి. అదే ఆయన ఉద్దేశం. ఒక్కొక్కరిని ఒక్కొక్క ప్రాసెస్లో కూడా తీసుకుని వెళ్తాడు. అది చూడండి. పాత్ర శ్రేష్టమైన పాత్రగా తయారు కావడాలంటే అది ఒక ప్రాసెస్ అంతా నడవబడాలి. నష్టంతా కూడా తొలగించబడాలి, అది కాల్చబడాలి. శ్రేష్టమైన పాత్రగా, పనికి వచ్చే పాత్రగా, అనేక మందికి ఉపయోగపడే పాత్రగా దాన్ని సిద్ధపరచడానికి ప్రభా మీరు ప్రభా మాకు ప్రతి విధమైన నష్టము, అలాగే బంగారం కూడా ప్రభా మరి అది పనికి వచ్చే వస్తువుగా మరి శుద్ధమైన సువర్ణంగా తయారవ్వబడాలంటే ఇది అగ్నిలో కాల్చబడాలని వాళ్ళని శ్రమిస్తుంది. మేమందరం కూడా శ్రమల గుండా మరి శోధనల గుండా వెళ్ళినప్పుడు, అలాగే ఇంకా హెచ్చరికల ద్వారా వెళ్ళినప్పటికీ ప్రభా వాటిలో మా యొక్క లోపాలను సరి చేసుకుంటూ ప్రభా మీ యొక్క వాక్యంతో సరి చూసుకుంటూ ముందుకు సాగే కృపల భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి ప్రభా. మీ యొక్క ఆత్మ నడిపింపును, ఆత్మ సహాయాన్ని ఇప్పుడు వచ్చిన మా అందరికీ అనుగ్రహించండి. మేము ఎక్కడ కూడా లోపరిచే ఆత్మకు లోబడకుండా మీ యొక్క చిత్తముల నుంచి తొలగిపోకుండా ప్రభా సహాయం చేయండి. మీ యొక్క వాక్యాన్ని మా హృదయాల్లో ముద్రించండి ప్రభా. వాటి ప్రకారం జీవించే భాగ్యం మీ యొక్క మాటలు ప్రభా మా హృదయాల్లో నిరంతరంగా ఫలించిన వాక సమస్త గంతాన్ని ఆమేన్. దాంతో సమర్పించుకున్నాము. ఎంత మంచి దేవుడవయ్యా, నీవెంత మంచి దేవుడవయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవయ్యా, నీవెంత మంచి దేవుడవయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవయ్యా, నీవు లేకుండా ఈ లోకంలో
చివరి ప్రార్థన చేస్తారు. దైవదేవునితో సెలవు తీసుకుంటారు. పరిశుద్ధుడా, ఉత్తర దేవ ప్రేమమూర్తి యేసయ్య, నీ వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, ప్రభువా, సాయంత్రం గొప్పగా మహిమకరంగా వేదికగా జరిగించిన విధానం బట్టి వందనాలు. ప్రభువా, ఈ చర్యలో పాల్గొన్నటువంటి వీళ్ళందరూ కూడా దీవించి ఆశీర్వదించండి. ఘనంగా ప్రభు దీన్ని విస్తరింపజేయమని ప్రార్థిస్తున్నాం. ఈ రోజున ప్రభువా, మరి ఈ వాక్యపు స్మరణతలను ప్రతి నూతనమైనటువంటి గ్రంథాన్ని వాక్యము ప్రభువా, వాక్యంలో ఉన్నటువంటి లోతైన వర్ణాలను ప్రభువా మరి ప్రత్యేకంగా ధ్యానించేటువంటి అవకాశము దయచేసి ఉన్నందుకు పంచుతున్నాం. ప్రభువా, ధ్యానించబడినటువంటి వాక్యము మేము అంగీకరించి ప్రభువా ప్రకారం స్థిరపడి ప్రభువా మహిమకరముగా వాక్యానుసారంగా ఉపదయించమని ప్రార్థిస్తున్నాం. తండ్రి వందనాలు. ఇప్పటి వరకు వాక్యాలు చేసిన వీళ్ళందరినీ బట్టి పూజిస్తున్నాం, మహిమపరుస్తున్నాం. అదే మాదిరిగా ప్రభువా చిన్న కానుకలను కూడా మరి దీవించి ఆశీర్వదించండి. చిన్న కష్టాలను దీవించి ఆశీర్వదించండి ప్రభువా. వందనాలయ. ఈ దినము ప్రభువా మరి ప్రత్యేకంగా మరి విన్న వాక్యము ప్రభా మీరు ప్రత్యేకమైనటువంటి పద్ధతుల్లో ప్రభుత్వ వాక్యాన్ని నేర్చుకోవటానికి కూడా సహాయం చేయండి. మా అనుమానాలను తీర్చండి ప్రభా. అదేవా మాకు జ్ఞానమును దయచేయండి. సత్యవాక్యమును ప్రభా మేము మరి శోధించి ప్రభా ప్రతి సంగతులు తెలుసుకొని సత్యవాక్య ప్రాతిపదికగా జీవించడం దయచేయండి. వాక్య మార్గం నుండి విలువల నుండి సత్యం నుండి తొలగిపోకుండా ప్రభా మరి స్థిరమైనటువంటి మార్గంలో ప్రభా నడిచే ప్రార్థిస్తున్నాం. వారికి మహిమకరంగా జరిగించిన వాటి పరిచర్య అంతటిని బట్టి స్థుతిస్తూ క్రమవంతుని బట్టి స్థుతిస్తూ కొద్ది మనం వేసే జీవనాన్ని పెట్టుకుని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రతి ఆదివారం సాయంత్రం 7 గంటలకు ఆరాధన జరుగుతుంది. గమనించాల్సిన మొదటి ఆదివారం